ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవ, గతించిన రాత్రంతయు మమ్మల్ని కాపాడి, భద్రపరిచి, మేము అదమరిచి నిద్రపోతున్నప్పటికీ మమ్మను కాపాడేటువంటి దేవుడు మీరు. కునుకక, నిద్రపోక ప్రభా తండ్రి, మాకు మంచి విశ్రాంతిని అనుగ్రహించి, నాయన యొక్క పాతకాల సమయాన్నే ప్రభా తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైనటువంటి పాద సన్నిధిలో మేమందరము తిరిగి చేరి రావటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి యొక్క మంచి ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రేమ కలిగిన తండ్రి, కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ ప్రభా, సకాలమునకు అందరూ రాగలగడానికి ప్రభా మీరు చూపినటువంటి మీ యొక్క కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా ఈ దినాన్ని ప్రభా తండ్రి మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నడిపిస్తున్నటువంటి మీ దాసుని, అలాగే ప్రభా పాటలు పాడేవారిని, ఆయన ప్రార్థించేవారిని, మరి ముఖ్యంగా నాయన ప్రభా మీ వాక్యం అందిస్తున్నటువంటి మీ దాసుని, నాయన మీ సెలవు చాటును మరుగుపరచండి. మీ యొక్క ఆత్మ ద్వారా ప్రభా మీరు నడిపించండి. మీరు మాట్లాడితే మాకు జీవం కలుగుతుంది. మీరు మాట్లాడితే మా యొక్క జీవితాలు మేము సరిచేసుకోగలం ప్రభా తండ్రి. ఎందుకనగా మీ యొక్క వాక్యంలో జీవం ఉంది కనుక నాయన తండ్రి, ఆ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయండి. నాయన ప్రభువా తండ్రి మీ వాక్యం వింటూ తండ్రి, నాయన ప్రభువా మీకు మరి సమీపముగా మీకు రావటానికి, మీ దినదినము కూడా మీ సారూప్యంలోనికి మేము మార్చబడటానికి, మీ కృపను మీరు మాకు దయచేయమని, ఈ సమయాన్నంతటిని మీ చేతుల్లో పెట్టుకుంటూ, నాయన మీరే తండ్రి సమస్తమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుదురని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి నామములో స్తుతించి, ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 చాలా వందనాలన్నా రూపస్న. ఈ సమయంలో పాట పాడటానికి ప్రభాకర్ రావన్న మన మధ్య ఉన్నారు. ప్రభాకర్ రావన్న వందనాలన్నా. వందనాలన్నా. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలపు జూమ్ మీటింగ్ కి చేరు వచ్చిన పరిశుద్ధులకును, నాతోటి దైవజనులకు, పెద్దలకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు, విడిచి వెళ్లే గూడుకు ఎందుకిన్ని హంగులు అనేటువంటి కీర్తన పాడదాం. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు, విడిచి వెళ్లే గూడుకు ఎందుకిన్ని హంగులు. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు, ఇడిచి వెళ్లే గూడుకు ఎందుకిన్ని హంగులు. అందమెంతో ఉన్న బంధు బలగమెంతో ఉన్నా, అందమెంతో ఉన్న బంధు బలగమెంతో ఉన్నా, రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, ఇడిచి వెళ్లే గూడుకు ఎందుకిన్ని హంగులో. అందమైన జీవితం రంగుల గాలిపటం, అందరి కన్నుల ముందు అందంగాడును. అందమైన జీవితం రంగుల గాలిపటం, అందరి కన్నుల ముందు అందంగాడును. ఆధారమైన దారం అటు ఉన్నంత వరకేగా, ఆధారమైన దారం అంటూ ఉన్నంత వరకేగా. తెగ కమానునా తెగనంతాగునా, అది తెగ కమానునా తెగనంతాగునా. ఎక్కడో కొమ్మకు చిక్కుకొని చినుగును, ఎక్కడో కొమ్మకు చిక్కుకొని చినుగును. రంగులే మాయే చెంగులే మాయే, హంగులే మాయే దాని రంగులే మాయే. రంగులే మాయే పొంగులే మాయే, చెంగులే మాయే దాని రంగులే మాయే. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో. రాలిపోయే పువ్వుకు
ఎందుకిన్ని రంగులో ఇడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో మాయల బ్రతుకులు మనుషుల జీవితం కాదుర శాశ్వతం ఉన్నదంతా శాశ్వతం మాయల బ్రతుకులు మనుషుల జీవితం కాదుర శాశ్వతం ఉన్నదంతా శాశ్వతం క్షేమకాలమంతా యేసయ్యను త్రోసివేసి క్షేమకాలమంతా యేసయ్యను త్రోసివేసి ఎల్లుచుండగా ప్రాణం పోవుచుండగా ఇక ఎల్లుచుండగా ప్రాణం పోవుచుండగా దేవుని పిలచిన కాపాడమని పలికిన దేవుని పిలచిన కాపాడమని పలికిన మరణమన్నది కనికరించదు నరకమన్నది అది జాలి చూపదు మరణమన్నది కనికరించదు నరకమన్నది అది జాలి చూపదు రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో మరణపు ముళ్ళును విరిచిన ధీరుడు మరణము లేచిన సజీవుడై లేచిన మరణపు ముళ్ళును విరిచిన ధీరుడు మరణము గెలిచిన సజీవుడై లేచిన ప్రభువైన యేసుక్రీస్తు తన్ను పిలుచుచుండె నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు తన్ను పిలుచుచుండె నిన్ను పాపివైనను నీవు రోగివైనను ఎంత పాపివైనను నీవు రోగివైనను ప్రేమతో క్షమించి పరలోక రాజ్యమిచ్చు ప్రేమతో క్షమించి పరలోక రాజ్యమిచ్చు యేసే మార్గము యేసే జీవము యేసే సత్యము యేసే నిత్య జీవము యేసే మార్గము యేసే జీవము యేసే సత్యము యేసే నిత్య జీవము రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో ఇడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో అందమెంతో ఉన్న బంధు బలగమెంతో ఉన్నా అందమెంతో ఉన్న బంధు బలగమెంతో ఉన్నా రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో ఇడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి పాట పాడి వినిపించారన్న ప్రభాకర్ అన్న ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు వాక్యం కొరకు మనం ఎదురు చూస్తూ ఉండగా వాక్యం కొరకు ముందుగా పేతురన్న ప్రార్థన చేస్తారన్న. మల్లెపోగు పేతురన్న. వందనాలు ప్రార్థన చేయండి. కృపాసత్య సంపూర్ణ వంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయ కాలం మందు ప్రార్థన ద్వారా పాటల ద్వారా మహిమ పొందారు. ఇప్పుడు మీ దాసు నిలబడి
వాక్యం అందిస్తుండగా కృప చూపండి, సహాయం చేయండి. చేరువచ్చిన మాకందరికీ ఆదరణకరమైన మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు, దిద్దుబాటుకరమైన మాటలు మీ లేఖనాలలో నుంచి మీ దాసుడు మాట్లాడుతుంటుండగా నేరుగా సూటిగా మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. మీరు అక్కడ కొరకు మమ్మల్ని సంసిద్ధులుగా చేయండి. మీ దాసుని తలంపులను ప్రభా మీ లేఖనాలు వివరించడానికి సరిపోవు కనుక పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మీ దాసుని మీరు వాడుకునండి, మాట్లాడండి. చేరువచ్చిన మమ్మల్ని అందరినీ పురుకొల్పి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుందురని ఈ మనవులు మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలనా. ఇప్పుడు వాక్యం కొరకు మనం ఎదురు చూస్తుండగా అబ్రహాం అన్న సిద్ధంగా ఉన్నారు. అబ్రహాం అన్న వాక్యం అది కొంచెం దగ్గర పెట్టుకోండినా ఫోను. ఓకేనా? ఇంకొంచెం పై పక్క తల బాగా సరిపోతుంది కదా ఇప్పుడు. సరే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరువచ్చిన దైవజనులకు, ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా ఈ ప్రాతకాల సమయంలో నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము మీ అందరితో కలిసి సహవాసము చేయడానికి, దేవుని సన్నిధి అనుభవించడానికి దేవుడు నాకును అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా, వేల దినాలుగా ఈ భారమైన పరిచర్యను క్రమం తప్పకుండా నిబద్ధతతో నిజాయితీగా జరిగిస్తున్న మన ప్రియులు దైవజనులు బర్నబాస్ గారికి, ఈరోజు చక్కగా నడిపిస్తున్నటువంటి సహోదరులకు, మంచి పాట పాడిన ప్రభాకర్ గారికి, అలా మీ అందరికీ కూడా మరొకసారి నా వందనాలు. విశేషంగా ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి ప్రప్రథమంగా మనం ప్రభువును స్తుతించి స్తోత్రించి ఘనపరచబద్ధులమై ఉన్నాము. అనేక రోజులుగా చాలా మంది దైవజనులు శ్రేష్టమైన వాక్కులు మనకు అందిస్తూ మన ఆత్మీయ జీవితాలు బలపరుస్తున్నారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. మనము ఈరోజు దావీదు జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకోవాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. దేవుని వాక్యములో నుండి సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుని ముందుకు సాగి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 18:5 చదువుకుందాం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను కనుక సౌలు యోధుల మీద అతను నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దేవుని ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ పాదములకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి మాతో కూడా ఉంచారు. మీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం.
మా ప్రియులు బర్నబాస్ గారిని, వారి బృందాన్ని మీరు ప్రేమించి ప్రేరేపించి ఈ కాన్ఫరెన్స్ సంవత్సరాలుగా మేము కలిగి ఉండడానికి అనేక సార్లు మీ దాసుల ద్వారా శ్రేష్టమైన వాక్కులు ఆలకిస్తూ మా ఆధ్యాత్మిక జీవితాలు బలపరచుకోవడానికి మీరు మాకు చేస్తూ వస్తున్న సహాయం కొరకై స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్య మీ రాకడ వరకు, మా ప్రాణం పోకడ వరకు నమ్మకంగా అనేక మందికి దిద్దుబాటు, దీవెన, ఉజ్జీవము కలిగే విధంగా సహాయం చేయండి. ఉదయకాల మీ దాసుని బలపరిచి దీవెనకరమైన మాటలు మాకు అందిస్తారని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని గ్రంథమైన బైబిల్లో దావీదును గురించి చాలా విషయాలు మనకు కనబడతాయి. నాకు తెలిసిన మేరలో దేవుని తరువాత పాత నిబంధన గ్రంథములో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కానీ పలుమారులో ప్రస్తావించబడిన పేరు ఏమైనా ఉంది అంటే అది దావీదును గూర్చే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు, ఆశ్చర్యం కాదు. దావీదు కంటే ముందు గొప్ప గొప్ప భక్తులు మనకు కనబడతారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోషేపు, మోషే, ఇలా చాలా మంది భక్తులు మనకు కనబడతారు. కానీ దావీదు దేవుని గ్రంథంలో తెర మీదకి వచ్చాక ఆయన గురించి అద్భుతమైన విషయాలు మనకు కనబడతాయి. ఆశ్చర్యం ఏంటంటే మత్తయి సువార్త 1:1 ప్రకారము అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా దావీదు కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. పలుమారులు అనేక మంది బాధల్లో కష్టాల్లో ఉన్నవారు దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా మమ్మను కరుణించుము అనే కేకలు వేశారు. దావీదు గురించి మనము ఇంతకు మించి ఈ మాట కంటే ఎంత విలువైన మాట మనకు కనబడదు. కాబట్టి ఆ దావీదు జీవితాన్ని మనము చదువుకోవడము, ధ్యానం చేయడము చాలా అద్భుతమైంది, ఆశ్చర్యకరమైంది అని కూడా మనము గమనించబద్దులమైనాం. మొట్టమొదటిగా సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయములో ఆ దావీదు యొక్క నామ ప్రస్తావన మనకు కనబడుతుంది. ఆశ్చర్యం ఏంటంటే దైవ గ్రంథం యొక్క ముగింపు మనము గమనిస్తున్నప్పుడు చూడపడిన గ్రంథంలో దావీదు యొక్క పేరుతోనే ఈ గ్రంథము ముగించబడుతుందని నేను ధ్యానించి ఆశ్చర్యపోయాను. 22:16 మనం చదువుకుంటే బైబిల్లో చివరి గ్రంథం ప్రకటన గ్రంథం 22:16 సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నా దూతను మీకు పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదుకు వేరు, చిగురు, సంతానము, అలాగే ప్రకాశమానమైన వేకువ చుక్క అని మాట ఎంత బాగుంది. కాబట్టి దావీదు యొక్క జీవితము చాలా విశేషమైనది అనే మాట మనము గమనిస్తాం.
మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో దావీదు యొక్క బుద్ధిని గురించి ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది. దాన్ని ఉదయకాలం మనం ధ్యానం చేస్తాం. ఆ మాట మరలా చదువుకుందాం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతని నియమించెను. దేవుని గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు నేను ముగ్గురు వ్యక్తుల్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దయచేసి మనలో చాలా మంది వాక్యం తెలిసిన వారే కాబట్టి అలా జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్తాను. మోషే యొక్క బుద్ధిని గురించి దైవ గ్రంథం ప్రస్తావిస్తుంది. మనకు మోషే భక్తుడు పాత నిబంధనలో కనబడతాడు. నిర్గమకాండము 2వ అధ్యాయములో ఆయన పుట్టు పూర్వోత్తరాలు మనం గమనిస్తాం. అయితే హెబ్రీ పత్రిక 11:27 మనం గమనిస్తే ఆ విశ్వాస వీరుల జాబితాలో పట్టికలో మోషేను గురించి ప్రస్తావిస్తూ రచయిత ఇలా చెప్పాడు. బహు ఆశ్చర్యం కలిగించే మాట. హెబ్రీ 11:27 విశ్వాసమును బట్టి అతడు అంటే మోషే అదృశ్యుడైన వాని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. మోషే యొక్క బుద్ధిని ప్రస్తావిస్తూ అతడు స్థిర బుద్ధి కలిగిన వాడు, స్థిర బుద్ధి గలవాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే ఐగుప్తులో ఉన్న అల్పకాల పాప భోగాన్ని నాకు వద్దు అనే తీర్మానం తీసుకున్న తర్వాత మరలా దాని జోలికి వెళ్ళిన వాడు కాదు. ఐగుప్తు ధనమొద్దు, ఐగుప్తులో ఉన్న ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే ఆ స్థానము నాకొద్దు, ఐగుప్తు సింహాసనము నాకొద్దు, నా దేవుడు కావాలి, నాకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమి కావాలి, దీనికోసము నా ప్రజలతో శ్రమ అనుభవించడే మేలు అన్న ఆ దృఢ నిశ్చయం చూశారు. దాన్ని ఏమంటారంటే స్థిర బుద్ధి. చాలా సార్లు మన జీవితాల్లో మనకు లోకం వద్దని, ఐగుప్తు వద్దని, దేవుడే ముద్దు అని, ప్రభువే ముద్దు అని, నాకు రక్షణ కావాలని, దేవా పాపిని నన్ను మన్నించు క్షమించుమని ప్రభువు రక్తములో కడుక్కుని జన్మ కర్మ పాపము నుండి విడిపించబడి దేవుని ఆ పిలుపు మేరకు దేవుని పని చేస్తూ ఆయా సమయాలలో మన తీర్మానాన్ని మర్చిపోయి, మన బుద్ధిని మర్చిపోయి, స్థిరత్వాన్ని కోల్పోయి అస్థిరులుగా అటు ఇటు మనం తిరిగే ప్రమాదం ఉంది. కొంతమంది ఆ స్థిరతను కూడా కోల్పోయారని మనం గమనిస్తూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రికలో ఒక భయంకరమైన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడుగుబడిన పంది బురదలో పొర్లినట్లును నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఆ అధ్యాయంలో అపోస్టేట్స్ అంటారు, అబద్ధ బోధకులు, దుర్బోధకుల ప్రస్తావన తెస్తూ వారి గురించి మాట్లాడుతూ పంది బురదలో పొర్లుతుంది, ఎవరో తోలుతారు, శుభ్రం చేస్తారు, కానీ మరలా వచ్చి ఆ బురదని ఆస్వాదిస్తుంది. అంటే స్థిరతను కోల్పోతుంది అని అర్థం. ఒకసారి నాకు వద్దు, ఈ బురద నాకొద్దు, ఈ లోకం నాకొద్దు, ఈ ఐగుప్తు ధనం, మోసం, రంగుల వలయం. బ్రదర్ ఒక మంచి చక్కని పాట పాడాడు. మన జీవితము ఎంత క్షణికమైందో, ఈ రంగుల
లోకములో రంగుల పువ్వు లాంటిది, రాలిపోతుంది, వాడిపోతుంది. కానీ ప్రభువులో ఉంటే ఆ అందం, ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుంది. చాలా అర్థవంతమైన పాట మన ఉదయకాలం విన్నాం. ఉదయకాలం నా తపన ఏంటంటే, లోకాన్ని వద్దు, పాపము నాకొద్దు, నాకు ప్రభువే ముద్దు, నాకు దేవుడు కావాలి, ఆయన సేవ కావాలి, ఆయన వాక్యం కావాలి అని వన్స్ వి డిసైడెడ్, వి నెవర్ టేక్ బ్యాక్. ఇక మనం తిరిగి చూడకూడదు, దాన్ని జోలి వెళ్ళకూడదు. దాన్ని ఏమంటారంటే స్థిర బుద్ధి కలిగిన వాడు. ఒకసారి ఐగుప్తు నుండి బయటికి వచ్చాక మోషే ఐగుప్తునకు తిరిగి అన్నడు వెళ్ళలేదు. దాన్ని స్థిర బుద్ధి అంటారు. తర్వాత దానియేలు గ్రంథములో దానియేలు యొక్క బుద్ధిని గురించి ప్రస్తావిస్తూ 5:12లో ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును, జ్ఞానమును తెలివియు గలవాడుగా ఉండెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడని నెబుకద్నెజరు రాజు గారి భార్య తన మనమడికి చెప్తా ఉంది. 6:3లో మనం గమనిస్తే ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొంది ఉండెను. కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపుల రాజు ఉద్దేశించెను. శ్రేష్టమైన బుద్ధి గలవాడు మాత్రమే కాదు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. తర్వాత దావీదు ప్రస్తావన మనకొస్తే దావీదు సుబుద్ధి కలిగిన వాడు. ఈ ముగ్గురు భక్తుల బుద్ధిని దైవ గ్రంథం ప్రస్తావిస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో ఈ ఉదయకాలము మన బుద్ధిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మన అంతరాత్మ మనస్సాక్షి కూడా మనతో మాట్లాడుతుంటుండగా మనం ఎలాంటి వారమో గమనించబద్ధులమై ఉన్నాం. మరొక మాట మనము సందర్భంగా గమనిస్తే ఇది సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో 15వ వాక్యం చదువుకుందామా. 15వ వాక్యంలో ఇలా ఉంటది. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. నోట్ దిస్ పాయింట్. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. దావీదు సుబుద్ధి గలవాడు మాత్రమే కాదు గాని మిగుల సుబుద్ధి గలవాడు. అంటే కాలము గడిచే కొద్దీ కాలక్రమేణా దావీదు బుద్ధిలో మార్పు వస్తుంది. మార్పు వస్తుందంటే మంచిగా పెరిగిపోతా ఉంది. విత్తువానుగు శుభమానంలో మనం చూస్తాం కదా, మంచి నేలలో పడిన ఆ విత్తనము 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా పెరుగుతూ వస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని బిడ్డలము, మనలో అనేక మంది దేవుని సేవ చేస్తున్నాము. కాలక్రమేణా కాలము గడుస్తూ ఉన్న కొలది మన బుద్ధి పాజిటివ్ గా మార్పు వస్తూ ఉండాలి. అంటే మన బుద్ధి సుబుద్ధి నుండి మిగుల సుబుద్ధికి, శ్రేష్టమైన బుద్ధి నుండి అతి శ్రేష్టమైన బుద్ధికి, మెల్లమెల్లగా క్రమక్రమేణా మన బుద్ధి మహిమ నుండి అధిక మహిమకు అన్నట్టుగా మార్పు వస్తుండాలి. అయితే అక్కడక్కడ మనకి వినబడే మాటలు ఏంటంటే, ఆ బ్రదరు, ఆ సహోదరుడు, ఆ సహోదరి
ప్రారంభములో మంచిగా ఉన్నారు, బాగా ఉన్నారు, నమ్మకంగా విశ్వాసంతో కష్టపడి సేవ చేశారు గాని ఇప్పుడు కొంచెం గాడి తప్పారు. అప్పుడున్న మంట, అప్పుడున్న పవిత్రత, అప్పుడున్న విశ్వాసము, అప్పుడున్న మనసు, అప్పుడున్న ప్రేమ, అప్పుడున్న అనురాగం, అప్పుడున్న స్థితి ఇప్పుడు కనబడలేదు అని ఎక్కువ మందిని గురించి ఆ నోట ఈ నోట మనం వింటున్నాం అనేది నగ్న సత్యం కాదా? ఒకళ్ళు నేరుగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నా గురించి నీ గురించి. అబ్రహాం అనే వ్యక్తి ఒకప్పుడు బాగా ఉండేవాడు, మంచిగా ఉండేవాడు, ఆత్మీయంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఎక్కడో తేడా అనిపిస్తుంది. బుద్ధిలో మార్పు వచ్చింది, మాటలో మార్పు వచ్చింది, అంటే నెగటివ్ గా. ఇంతకుముందు బాగా కష్టపడేవాడు ఇప్పుడు సోమరైపోయాడు. ఒకప్పుడు దేవుని వాక్యం చక్కగా చెప్పేవాడు, ఇప్పుడు ఏదో తేడాగా ఉంది. ఒకప్పుడు బాగా ధ్యానం చేసేవాడు, ఇప్పుడు కొంచెం ధ్యానం తగ్గింది. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాడు, ఇప్పుడు ప్రార్థన తగ్గింది అని చెప్పుకుంటున్నారు, వింటా ఉన్నాం. కొంతమంది నిందలేస్తారు, నేరం ఆరోపిస్తారు, అది కరెక్ట్ కాదు. కానీ అంటే ప్రజల నోట వినబడుతున్నది వాస్తవమైతే, అదే నిజమైతే మన జీవితాల్లో మనము తిరోగమనం చెందుతున్నాము అని అర్థం కదా. దేవుని బిడ్డలు మహిమ నుండి అధిక మహిమ అంటే పురోగమించాలి. మన ఆధ్యాత్మిక జీవితం ఎదుగుతూ ఉండాలి, పెరగాలి, కానీ తగ్గిపోకూడదు. దేవుని సేవలో కూడా మనం ఎదగాలి, వర్ధిల్లాలి. ఒకప్పుడు కష్టపడేవాళ్ళం, ఇప్పుడు బాగా కష్టపడాలి. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాళ్ళం, ఇప్పుడు ఇంకా బాగా చేయాలి. ఒకప్పుడు దేవుని వాక్యాన్ని బాగా చదివేవాళ్ళం, ఇప్పుడు ఇంకా బాగా చదవాలి. ఒకప్పుడు కదా ప్రేమించేవారిని, ఇప్పుడు బాగా ప్రేమించాలి. ఒకప్పుడు ఓర్చుకునే వాళ్ళము, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఓర్చుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో మనము తిరోగమించకూడదు, మనం పురోగమించాలి అని దావీదు యొక్క జీవితము మనకెంతో పాఠం నేర్పిస్తా ఉంది. ఎంత గొప్ప మాటలండి. 18:5లో ఉంది, దావీదు సౌలు తనకు పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను కనుక సౌలు యోధుల మీద అతను నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండు. ఒకసారి కిందికి రండి, 14 కూడా చదువుదాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. 2 మాటలు మీరు గమనించారా? 5వ అధ్యాయంలో ప్రతి చోట సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. 18, 14లో ప్రతి విషయములో, సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. మనం ఎక్కడికి వెళ్ళాం అనేది ముఖ్యం కాదు, అక్కడ ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నాం, మనము ఏ పని చేశాం అనేది ముఖ్యం కాదు, ఆ పనిలో సుబుద్ధి ఉందా లేదా. వేరెవర్ హీ గోస్, వాట్ ఎవర్ హీ డస్, he behaved wisely, he behaved more wisely. ఎంత మంచి మాటలు, అద్భుతమైన మాటలు, కడుపు నిండే మాటలు కాదు. ఇంగ్లీష్ బైబిల్లో వైజ్లీ, మోర్ వైజ్లీ అనే మాట ఉంది. వాడుక భాష బైబిల్లో కూడా దావీదు జ్ఞానము కలిగి ప్రవర్తించాడు అనే మాట. దావీదు తెలివితేటలతో ప్రవర్తించాడు, అంటే తన సొంత తెలివి కాదు గాని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
జ్ఞానమునకు మూలము. దేవుడు అనుగ్రహించిన భయభక్తుల ద్వారా, దేవుడే అనుగ్రహించిన తెలివితో, దేవుడే అనుగ్రహించిన జ్ఞానంతో అతడు ప్రవర్తించాడనే మాట ఎంత శ్రేష్టమైన మాట. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీకు జ్ఞాపకం చేస్తాను. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో దావీదు మాట్లాడుతూ తన కుమారుడైన సొలొమోనుతో ఆయన మాట్లాడుతూ అన్న మాట భలే ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యము మనము చదువుకుంటే ఇట్లా ఉంటది. వానిని నిర్దోషిగా ఎంచవద్దు, నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానికి ఏమి చేయవలనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయము. నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానికి ఏమి చేయవలనో అది నీకు తెలియను. అంటే ఇక్కడ దావీదు మాత్రమే సుబుద్ధి గలవాడు కాదు గాని, దావీదు కడుపున పుట్టిన తన కుమారుడైన సొలొమోను కూడా సుబుద్ధి గలవాడే. సుబుద్ధి గలవాడికి ఏమి చేయాలో ఏమి చేయకూడదో అర్థమవుతుంది. ఈ తర్జుమాలో మనము బుద్ధి లేకపోతే సుబుద్ధి అనే మాట కంటే కూడా జ్ఞానము గలవాడవు అనేది ఖచ్చితమైన తర్జుమా. ఇంగ్లీష్ బైబిల్లో కూడా యు ఆర్ ఎ వైజ్ మ్యాన్. డేవిడ్ బిహేవ్డ్ వైజ్లీ. డేవిడ్ బిహేవ్డ్ మోర్ వైజ్లీ. మూల భాషలో కూడా జ్ఞానము అనే మాట అనే భావం వచ్చే పద ప్రస్తావన జరిగింది. సుబుద్ధి కలిగిన వానికి, జ్ఞానము కలిగిన వానికి ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో, ఎవరితో ఎట్లా మాట్లాడాలో, ఏ సమయములో ఏ నిర్ణయం తీసుకోవాలో దేవుడే ఆ అద్భుతమైన ఆ విచక్షణ, వివేకము, ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అనే మాట గమనించాలి. దావీదు సుబుద్ధి కలిగిన వాడు. దావీదు కుమారుడు సొలొమోను కూడా సుబుద్ధి గలవాడే. చిన్న వయసులో రాజయ్యాడు, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుడు బుద్ధి, జ్ఞానము, వివేచన సమృద్ధిగా ఇచ్చాడు. నీకంటే ముందు కానీ నీ తరువాత గాని వచ్చే రాజులకు ఎవ్వరికి ఉండదు. ఈ బుద్ధి జ్ఞానంతో పాటు నేను నీకు ఐశ్వర్యం కూడా ఇస్తున్నాను, నీకంటే ఐశ్వర్యవంతుడు ఎవరు ఉండడు అని చెప్పాడు. ఎంత అద్భుతం అండి. దావీదు సుబుద్ధి గలవాడు, మిగుల సుబుద్ధి గలవాడు. దావీదు కుమారుడైన సొలొమోను కూడా సుబుద్ధి గలవాడే. ఒక మాట గమనిద్దాం. మన విశ్వాసులముగా, పెద్దలుగా, దేవుని సేవకులుగా మనకు మంచి సాక్ష్యం ఉన్నది. మన మంచివారమే, నమ్మకంగా దేవుని సేవిస్తా ఉన్నాం. కానీ మన తరువాత మన బిడ్డల పరిస్థితి ఏంటి? అబ్రహాము అన్న కుమారుడు, అబ్రహాము కుమారుడు అబ్రహాములాగా దేవుని సేవకుడే. ఒకవేళ నాకు మంచి సాక్ష్యం ఉంటే నా సాక్ష్యము నా కుమారుడు కూడా పుణికిపుచ్చుకోవద్దా? నేను కష్టపడి సేవ చేసేవన్నైతే నా కుమారుడు కష్టపడవద్దా? నా పిల్లలు కష్టపడవద్దా? నా బుద్ధి మంచిదైతే నా బుద్ధి నా బిడ్డ కూడా రావాలి కదా. అంటే ఇది వారసత్వంగా వచ్చేది అని కాదు కానీ ఈ బాధ్యత మన మీద ఉంది. మనము యోగ్యులుగా బ్రతుకుతూ, నమ్మకంగా బ్రతుకుతూ మన బిడ్డలను, మన సంతానాన్ని కూడా ఆ బాటలో తీసుకుని వెళ్ళవలసిన ఆవశ్యకత మన మీద ఉన్నది అని గమనించాలి.
చాలా విచారకరమైన విషయం ఏంటంటే చాలా మంది దైవ సేవకుల పెద్దల పిల్లలు లోకంలో ఉన్నారు. దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ కొంతమంది ప్రభువులో ఉన్నప్పటికీ కూడా ఆ ఆ తండ్రికున్న మంట, ఆ తపన, ఆ యోగ్యత, ఆ భారం కనబడట్లేదు. ఏదో వారసత్వంగా అలా వారి తర్వాత వారు అలా కొనసాగుతూ వెళ్తున్నారు. కానీ కొంతమంది పిల్లలు ఈ రోజులో మనం గమనిస్తున్నప్పుడు మన సంఘ సత్యాలను, నియమాలను తొంగలో తొక్కేసి క్రొత్త వింత పోకడకు వెళ్ళిపోతున్నారు. ఒక దైవజనుడు ఉన్నాడు గోదావరి జిల్లాలో, నమ్మకమైన దైవజనుడు, సత్యవాక్యమును సరిగా విభజించి బోధించేవాడు. మన సహవాసంలో నమ్మకంగా వాక్యమును పట్టుకున్న దైవజనుడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పూర్తిగా వాక్య సత్యం నుండి పక్కకెళ్ళిపోయి ఏంటేంటో మాట్లాడుతున్నాడు, ఏంటంటో బోధిస్తున్నాడు. ఆ తన మార్గములో అలా వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని మార్గాన్ని, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేశాడు. కానీ దావీదు కుమారుడు సొలొమోను, ఎంత విచిత్రమైన సంగతి అది. ఆ సుబుద్ధిని పుణిగిపుచ్చుకున్నాడు. దేవుడే తండ్రి ఇవ్వడు గాని అయితే ఆ మార్గంలో వెళ్తున్నాడు అని మనం గమనించాం. తర్వాత ఈ సమూయేలు మొదటి గ్రంథంలోనే 25వ అధ్యాయంలో మనము గమనిస్తే ఒక మంచి మాట మనం చదువుకోవచ్చు. 25వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో 3వ వాక్యం మనం చదువుకుంటాం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె పేరు అబీగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి కలిగినది, రూపసి అయింది. వాస్తవానికి ఈమె నాబాలు భార్య, కర్మెలీయుడైన బహుభాగ్యవంతుడైన ధనికుడైన నాబాలు భార్య. అప్పుడు దావీదు అరణ్యంలో ఉన్నాడు. వీళ్ళు గొప్ప సంపద గల వాళ్ళు. వీరికి గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. వారు అరణ్యములో వాటి కాసుకుంటా ఉన్నప్పుడు దావీదున్న సైన్యము ఎంతో సహాయం చేశారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ ఈ స్త్రీ రూపసి అనే మాట కంటే ముందు సుబుద్ధి కలిగినది అనే మాట. ఈమె తర్వాత దావీదుకు భార్య అయింది. ఆ చరిత్రను చెప్పట్లేదు కానీ అది మనకు తెలిసిన మాటే. నా ఉద్దేశం ఏంటంటే దావీదు భార్య కూడా సుబుద్ధి కలిగినదే. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను గురించి ప్రస్తావిస్తూ ఆమె రూపము కంటే, సౌందర్యం కంటే ముందు సుబుద్ధి కలిగినది అని వ్రాయించాడు. జ్ఞానము కలిగిన స్త్రీ. దావీదుని గురించి, దావీదు యొక్క పనిని గురించి తన భర్త మూర్ఖుడు, మోటువాడు, దుర్మార్గుడు కఠినంగా మాట్లాడి దావీదు యొక్క ఆగ్రహానికి, కోపానికి గురికాగా ఆ రాత్రి దావీదు ఆయనతో ఉన్నవారు వచ్చి చంపాలని అనుకున్నారు. గాని ఈమె విషయం తెలుసుకొని ఆహారం సిద్ధపరుచుకుని వెళ్ళి నా ఏలినవాడని బ్రతిమిలాడి దావీదు యొక్క ఆగ్రహమును చల్లార్చింది. తన కుటుంబాన్ని కాపాడుకుంది, సంరక్షించుకుంది. ఎంత మంచిది. సుబుద్ధి కలిగిన స్త్రీలు, జ్ఞానం కలిగిన వారు తన కుటుంబం మీదకి వచ్చే విపత్తును, ఆపదను కనిపెట్టి కాపాడుకుంటారు.
కాబట్టి ఈ కుటుంబం ఎంత అద్భుతమైన కుటుంబం అండి. తండ్రి దావీదు సుబుద్ధి కలిగిన వాడు, మిగుల సుబుద్ధి గలవాడు. తన తనయుడు సొలొమోను సుబుద్ధి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. తన భార్య అయిన అబీగయలు అంటే నా తండ్రి యొక్క ఆనందం, తండ్రి కలిగిన ఆనందం. నాబాలు మొరటువాడు, దుర్మార్గుడు, నాటువాడు, కానీ ఆ స్త్రీ సుబుద్ధి కలిగినది. ఆ స్త్రీ యోగ్యురాలు, జ్ఞానం కలిగింది. నా ప్రియమైన వాళ్ళారా, సరే మన కుటుంబాన్ని మనం గమనించుకుంటే భర్త, భార్య, పిల్లలు వాళ్ళ సుబుద్ధిని పునికి పుచ్చుకున్నారు అని మనం చెప్పవచ్చు. మనకు బాగా తెలిసిన మాటే సామెతలు 19:14 ఉంటది. గృహమును, విత్తమును, పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మన ప్రియమైన సహోదరీలు, విశ్వాసురాండ్రు సహోదరి, నీవు నీ భర్తకు ప్రియమైన భార్యవేనా? సుబుద్ధి కలిగిన భార్యవేనా? ఒక విచారకరమైన విషయం ఏంటంటే, కొంతమంది దైవజనులు, స్థానిక సంఘాల పెద్దలు, నమ్మకమైన వారున్నారు, భారమైన వారున్నారు, యోగులున్నారు, కానీ సహోదరీలు, విశ్వాసురాండ్రు సోదరీలు చాలా మంది ఇబ్బంది పెట్టేవారు ఉన్నారండి. దయచేసి ఆ చేతులు జోడించి చెప్తున్నాను, మీ ద్వారా సేవకు, సంఘానికి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి బుద్ధి మార్చుకోండి తల్లులు, బుద్ధి మార్చుకోండి. నీ భర్త మంచి మార్గములో, యోగ్యమైన మార్గములో, శాంతి కలిగి, నెమ్మది కలిగి, పవిత్రంగా పరిచర్య కోసం ప్రాకులాడుతూ ఉంటే చాలా మంది ఆ పరిచర్యను పాడు చేస్తున్నారు, ఇబ్బంది కలిగిస్తున్నారు, సుబుద్ధిని కోల్పోతున్నారు, అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు, మూర్ఖత్వం చూపిస్తున్నారు. యోగ్యురాలుగా ఉండాలి, సుబుద్ధి కలిగి ఉండాలి, గుణవతిగా ఉండాలి. నిన్ను కూడా ప్రభు దీవిస్తాడు, మీ సేవను కూడా దీవిస్తాడని నేను ప్రభు పేరిట ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. చూడు, క్రొత్త నిబంధనలో ఒక కుటుంబాన్ని నేను జస్ట్ చూపించి ముగిస్తాను. ఆ ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు గురించి ఒక మాట చదివి ముగిస్తాను, మా సమయం పోతుంది కదా. లూకాసు వార్త మనము గమనిస్తా ఉన్నప్పుడు ఒక కుటుంబం, చాలా అద్భుతమైన కుటుంబం, మనకు తెలిసిన కుటుంబం అది. ఆ మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను భాగాన్ని ముగిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకరియా, ఎలిజబెతు, యోహానుల చిన్న కుటుంబం ఉంది. ఆ కుటుంబం గురించి 3 మాటలు చదువుకుందాం. 1వ అధ్యాయంలో ఇలా చదువుతున్నాను, 67వ వచనం. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. జకరియా ఇతడి యాజకుడు 1:6 ప్రకారం వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అని జకరియా ఆయన భార్య అయిన ఎలిజబెతుల ప్రస్థానం చూస్తాం. ఇందులో జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడు. తర్వాత 41వ వాక్యం మనం చదువుకుంటే, ఎలిజబెతు మరి యొక్క వందనం వచ్చి వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నది, ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్. జకరయాస్ filled with the Holy Spirit, and his wife Elizabeth filled with the Holy Spirit as well. భార్యాభర్తలు పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు. అలాగే 1వ అధ్యాయంలో మరొక మాట చదువుతున్నాను, అదేంటంటే 14వ వచనం. అతడు అంటే పుట్టబోయే యోహాను గురించి చెప్తూ, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాక తన తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై
ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు ఈవెన్ జాన్ their son also filled with the Holy Spirit from birth. పరిశుద్ధాత్మతో పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు ఎంత అద్భుతమైన కుటుంబం, మాదిరికరమైన కుటుంబం. ఈ ఉదయకాలం మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు బాగున్నావు, నేను బాగున్నాను. మన కుటుంబంలో భార్య బిడ్డల పరిస్థితి, వారు బుద్ధి గలవారైనా, సుబుద్ధి గలవారైనా, జ్ఞానం గలవారైనా, వారు పరిశుద్ధాత్మ పూర్ణులైనా, పరిశుద్ధాత్మను పొందుకోవడం, పరిశుద్ధాత్మతో నింపబడడం, పరిశుద్ధాత్మతో నడిపించబడడం, ఈ మూడు దేవుని బిడ్డలకు, విశేషంగా నాయకులకు చాలా ప్రాముఖ్యమైనవి అని గమనించి దావీదు కుటుంబం లాగా, జకరియా కుటుంబం లాగా మన కుటుంబాలు కూడా నమ్మకంగా దేవుని మహిమార్థమై జీవించాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఈ మాట ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనకు దీవించుగాక. అందరికీ వందనాలు. గోపాలన్న మంచిది. అదే అన్మ్యూట్ కాలేదు, అందుకోసం చూస్తున్నాను. చాలా మంచిది. దైవజనులు అబ్రహామును దేవుడు వాడుకొని వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో మనం ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలి. సుబుద్ధి, మిగుల సుబుద్ధి, శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్న భక్తుల జీవితాలను దైవజనులు ఆత్మ ప్రేరేపణ కలిగి ఈ సమయంలో మరి ప్రస్తావించినట్లుగా మనం విన్నాం. వారి యొక్క శ్రేష్టమైన బుద్ధి, వారు కలిగి ఉన్న సుబుద్ధిని మనము కలిగి ఉండటానికి దేవుని సన్నిధిలో మరింతగా ప్రార్థించబద్ధులమై ఉన్నాం. అనేక విషయాలలో మనమందరము తప్పిపోచున్నామని ఒక భక్తుడు తన పత్రికలో రాసినట్టుగా, మనం ఏ విషయంలో తప్పిపోతూ ఉన్నామో ఆ విషయంలో దేవుని సన్నిధిలో మరింతగా అడిగి మొరపెట్టి ఆ విషయంలో సరిచేసుకోవటానికి ప్రభువు మనకు సహాయం చేయునుగాక. మరి ఈ సమయంలో మరి చివరిగా మరియదాసన్న చివరిగా ప్రార్థన చేస్తే జూమ్ మీటింగ్ ముగించబడుతుంది. మరియదాసన్న లేరా అన్న? ఇంకోరి పేరు చెప్పదనా? ఇంకో పేరు చెప్పండి. ఎరపరెడ్డనా? నల్లమాట ఎరపరెడ్డ ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రాలనైనా. ప్రేమించి మాకు ఇచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఉదయకాలమున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో తండ్రి ఈ విధంగా చేరి మీ మాటలను విని ధ్యానించే భాగ్యం ఇచ్చినందుకే వందనాలు తండ్రి. ఈ దినం మీ దాసులు అబ్రాహ్మణ గారిని బలపరిచి చక్కని విషయాలు మాతో పంచుకున్నందుకే వందనాలు దేవా. దయా దాక్షిణ్యపూర్ణ కరుణ వాత్సల్యత కలిగిన గొప్ప తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఆత్మీయ భక్తి జీవితంలో తండ్రి మేము కూడా స్థిరమైన బుద్ధి, శ్రేష్టమైన బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి తండ్రి జీవించడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ దాసుడు అబ్రాహ్మణుని బలపరిచి చక్కని విషయాలు మాతో పంచుకున్నందుకై స్తోత్రాలు తండ్రి. అబ్రాహ్మణ గారిని, పరిచర్యను, కుటుంబాన్ని, సంఘాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. చేసిన తండ్రి ఉపకారమును తలపోసుకుంటున్నాం. ఉదయ కాలమున దేవా, మరి మీ మాటలను తండ్రి
చక్కగా వినిపించాడు. మీ దాసుని ద్వారా ఇచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరున ఒక్కొక్కరిని ఆశీర్వదించమని ఈ జూమ్ ద్వారా తండ్రి ఇంకా ఆత్మీయంగా భక్తి జీవితంలో మేము లోతుగా ఎదగడానికి దినదిన అభివృద్ధి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నడిపిస్తున్న మీ దాసుడు గోపాలన్న గారిని, ఆయన కుటుంబాన్ని దీవించండి. మీ దాసుడు బర్నబాస్ అన్న గారు భారంతో బాధ్యతతో చేస్తున్న ఈ పరిచయం కూడా మీరు బలపరిచి ఆశీర్వదించమని దేవా చేసిన మేలును ఉపకారం తలపోసుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రత్యేకమైన వందనాలు. వాక్యం అందించిన దైవజనుడు అబ్రహాం అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి